Dear students and parents, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నీట్ ఎగ్జామ్కి సిద్ధమవుతున్నప్పుడు అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? అడ్మిట్ కార్డులో ఎన్టీఏ మనకు కొన్ని సూచనల్ని ఇచ్చింది. వాటిని మనం తప్పనిసరిగా చదువుకోవాలి. చాలామంది వాటిని చదవకుండానే పరీక్షకు హాజరవుతూ ఉంటారు. దానివల్ల చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. పరీక్ష హాలుకు ఎప్పుడు వెళ్ళాలి, ఏం తీసుకువెళ్ళాలి, ఏమి తీసుకువెళ్ళకూడదు, ఇలా అన్ని విషయాలు ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటాయి. చదవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని అర్థం కాకపోవచ్చు కూడా. అందుకే మీరు ఇబ్బంది పడకుండా తెలుగులో మీకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నానికి ఒక లైక్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అడ్మిషన్ వరకు నీట్ సంబంధించిన అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. మీ అడ్మిట్ కార్డులో అంటే హాల్ టికెట్లో మొత్తం 23 సూచనలు ఉన్నాయి. వాటిని వరుసగా తెలుసుకుందాం. నేను ఇంగ్లీష్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చదవను. దానివల్ల వీడియో లెంత్ పెరిగిపోతుంది, మీకు విసుగు వస్తుంది. నేను తెలుగులో ఇన్స్ట్రక్షన్స్ చదువుతాను. 1 అని చదివితే అది ఇంగ్లీష్లో 1 అని అర్థం చేసుకోండి. 1వ ఇన్స్ట్రక్షన్, అడ్మిట్ కార్డులో ఎదురుగా సూచించిన సమయానికి అభ్యర్థి కేంద్రంలోకి చేరుకోవాలి. అంటే అడ్మిట్ కార్డులో రిపోర్టింగ్ టైం 11 గంటలని, క్లోజింగ్ టైం 1:30 ఖచ్చితంగా రాసి ఉంటుంది. ఆ సమయం మధ్యలో అభ్యర్థి కేంద్రానికి చేరుకోవాలని అర్థం. రెండవది, గేట్ మూసివేసే సమయం తర్వాత ఏ అభ్యర్థిని కేంద్రంలోకి అనుమతించకూడదు. గేట్ మూసివేసే సమయం 1:30. ఖచ్చితంగా 1:30 గేట్లు క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఎవరిని లోపలికి అనుమతించరు. కాబట్టి గేట్ మూసే సమయానికి ముందే అభ్యర్థి పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలి. 3, పరీక్ష ముగిసేలోపు ఏ అభ్యర్థిని పరీక్ష గది లేదా హాల్ నుండి బయటికి వెళ్ళడానికి అనుమతించకూడదు. పరీక్ష 5 గంటలకు ముగిసిపోతుంది. 5 గంటలకు మాత్రమే విద్యార్థులను బయటికి విడిచిపెడతారు. అంతకంటే ముందు 1 నిమిషం కూడా ఏ అభ్యర్థిని బయటికి విడిచిపెట్టరు. దానికి అనుమతించకూడదని తెలియచేస్తుంది. 4వ ఇన్స్ట్రక్షన్, పరీక్ష పూర్తయిన తర్వాత దయచేసి ఇన్విజిలేటర్ సూచనలను గ్రహించండి, సూచనల కోసం వేచి ఉండండి మరియు సలహా ఇచ్చే వరకు మీ సీటు నుండి లేవకండి అని చెబుతుంది. అభ్యర్థులు ఒక్కొక్కరు మాత్రమే బయటకు వెళ్ళడానికి అనుమతించబడతారని తెలియచేస్తుంది. ఎగ్జామ్ రాసిన వెంటనే, బెల్ అయిన వెంటనే లేచి వచ్చేయకూడదు. సలహాలను, సూచనలను ఇన్విజిలేటర్ చేసిన తర్వాత ఒక్కొక్కరు బయటికి రావాల్సి ఉంటుంది. 5వ ఇన్స్ట్రక్షన్, అందరు అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో ఇవ్వబడిన సూచనలను డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా చదవాలి మరియు వాటిని ఖచ్చితంగా పాటించాలి అని చెబుతుంది. అడ్మిట్ కార్డులో 3వ పేజీలో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా చదువుకోమని చెబుతుంది. ఈ అడ్మిషన్ కార్డు 3 పేజీలు కలిగి ఉంటుంది. 1వ పేజీలో సెంటర్ వివరాలన్నీ ఉంటాయి మరియు స్వీయ ప్రకటన అండర్టేకింగ్ ఫారం ఉంటుంది. మొదటి బాక్సులో పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి. 2వ బాక్సులో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. 3వ బాక్సులో సంతకం చేయకుండా ఖాళీగానే పరీక్ష హాలుకి తీసుకువెళ్ళాలి. 2వ పేజీలో అండర్టేకింగ్ ఫారం ఉంటుంది. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అతికించాలి. ఇందులో కూడా సంతకం చేయకుండా తీసుకువెళ్ళాలి. 3వ పేజీలో అభ్యర్థుల కోసం ముఖ్య సూచనలు ఉన్నాయి. అభ్యర్థి ఈ 3 పేజీలను డౌన్లోడ్ చేసుకోవాలి, పరీక్ష హాలుకి తీసుకుని వెళ్ళాలి. 7వ ఇన్స్ట్రక్షన్, అడ్మిట్ కార్డు తాత్కాలికమైంది. సమాచారం బులెటిన్లో ఇచ్చిన షరతులను సంతృప్తిపరచడానికి లోబడి ఉంటుంది. 8వ ఇన్స్ట్రక్షన్, పరీక్ష రోజున ఎటువంటి సమస్య ఎదుర్కోకుండా ఉండడానికి అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని 1 రోజు ముందుగానే ధృవీకరించుకోవాలని సూచించారు. తప్పనిసరిగా అందరూ 1 రోజు ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి చూసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ సదుపాయాలను చూసుకోవాలి. తగిన సమయంలోకి చేరుకునే విధంగా ప్లాన్ వేసుకోవాలి. అలాగే మతం, ఆచారాలు, నిర్దిష్ట దుస్తులు ధరించాలని మీరు ఇంతకు ముందే అప్లికేషన్లో కోరితే తప్పనిసరిగా క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి కేంద్రానికి ముందుగానే మీరు రావాలని చెబుతుంది. 9వ ఇన్స్ట్రక్షన్, అడ్మిట్ కార్డు చెల్లుబాటు అయ్యే
ఐడి ప్రూఫ్ మరియు సరైన తనిఖీ లేకుండా ఏ అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించరని చెబుతుంది. హెచ్హెచ్ఎండి ద్వారా తనిఖీ చేయబడుతుంది. ఆ తనిఖీలో ఆ కార్డు సరైందా కాదా నిర్ణయించబడుతుంది. 10. అభ్యర్థులు తమతో పాటు ఈ క్రింది వస్తువులు మాత్రమే పరీక్ష కేంద్రానికి తీసుకెళ్ళడానికి అనుమతించబడతారు. అవి ఏ వస్తువులంటే: ఏ. వ్యక్తిగత పారదర్శక నీటి బాటిల్. బి. దరఖాస్తు ఫారంలో అప్లోడ్ చేసినట్లే అదనపు మరో ఫోటోగ్రాఫ్ హాజరు షీట్లో అతికించాలి. సి. నిర్ణీత స్థలంలో పేజీ 2లో పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించిన స్వీయ ప్రకటన అండర్టేకింగ్తో పాటు అడ్మిట్ కార్డు తీసుకువెళ్ళాలి. ఎన్టీఏ వెబ్సైట్ను డౌన్లోడ్ చేయబడినది మాత్రమే తీసుకువెళ్ళాలి. A4 సైజు కాగితంపై స్పష్టమైన ప్రింట్అవుట్ ఉండాలి. సరిగ్గా నింపి తీసుకువెళ్ళాలి. డి. కేంద్రానికి చేరుకునే ముందు అభ్యర్థులు అండర్టేకింగ్లో అవసరమైన వివరాలను స్పష్టమైన చేతి రాతతో నమోదు చేయాలి. ఈ వర్తిస్తే PWD సర్టిఫికెట్ మరియు స్క్రైబ్ సంబంధించిన పత్రాలను కూడా తీసుకుని వెళ్ళాలి. 11వ ఇన్స్ట్రక్షన్: అభ్యర్థి తమ సంతకం ఉంచి ఫోటోగ్రాఫ్ను తగిన స్థలంలో అతికించాలి. అభ్యర్థి తమ ఎడమ చేతి బొటనవేలు ముద్రను స్పష్టంగా వేయాలి. మసకబారకుండా చూసుకోవాలి. 12వ ఇన్స్ట్రక్షన్: అభ్యర్థి కేంద్రానికి తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి. అవి ఫోటోతో ఉండాలి. మొబైల్ ఫోన్లో ఫోటో తీసినవి కానీ, స్కాన్ చేయబడిన ఐడి ఫోటో కాపీలు, జిరాక్సులు మొదలైనవి రుజువుగా పరిగణించబడవు. ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి. ఫోటోలు కానీ, జిరాక్సులు కానీ కనీసం అటెస్ట్ చేసిన వాటిని అనుమతించరు. 13వ ఇన్స్ట్రక్షన్: PWD అభ్యర్థులు PWD కేటగిరీ క్రింద సడలింపులను, క్లెయిములను చేస్తుంటే కాంపిటేటివ్ అథారిటీ జారీ చేసిన PWD సర్టిఫికెట్ను తీసుకురావాలి. నీట్ UG 2025 ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో అభ్యర్థి పేర్కొన్నట్లయితే మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా స్క్రైబ్ని అందిస్తారు. స్క్రైబ్ తన తరపున పరీక్ష రాయడానికి అవసరమైన శారీరక వైకల్యం ఉన్నట్లయితే CMO, సివిల్ సర్జన్, ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థ యొక్క మెడికల్ సూపరింటెండెంట్ ఇచ్చిన RPWD చట్టం 2016 ప్రకారం అధీకృత ఫార్మాట్లో సర్టిఫికెట్ పొందినట్లయితే స్క్రైబ్ సౌకర్యం అందించబడుతుంది. అభ్యర్థి రాయడానికి శారీరక వైకల్యం ఉన్నవారు లేఖరి సౌకర్యాన్ని ఉపయోగించినా ఉపయోగించకపోయినా పరీక్ష సమయం 3 గంటలకి అదనంగా 1 గంట 5 నిమిషాలు పరీక్ష రాయటానికి అనుమతిస్తారు. 14. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు మరియు ఇన్ఫర్మేషన్ బులెటిన్ జాబితాలో చేయబడిన ఇతర నిషేధించబడిన వస్తువులతో సహా ఏవైనా వ్యక్తిగత వస్తువులను పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళడానికి అనుమతించబడరు. వ్యక్తిగత వస్తువుల భద్రతకు పరీక్ష అధికారులు బాధ్యత వహించరు మరియు కేంద్రంలో ఎటువంటి సౌకర్యము వాటి కోసం ఉండదు. ఈ వస్తువులను తీసుకువెళ్ళకూడదు, వాటికి వారి బాధ్యత లేదని తెలియజేస్తూ ఉన్నారు. 15. గదిలో రఫ్ వర్క్ చేసుకోవడానికి ఖాళీ పేపర్లు ఏమీ ఇవ్వరు. టెక్స్ట్ బుక్లెట్లో ఈ ప్రయోజనం కోసం అందించిన స్పేస్లో మాత్రమే రఫ్ వర్క్ చేసుకోవాలి. అలా చేయడంలో విఫలమైతే మీ సమాధానాన్ని మూల్యాంకనం చేయకపోవచ్చు. అంటే వైట్ పేపర్స్ తీసుకువెళ్ళకూడదు. టెక్స్ట్ బుక్లెట్లో ఉన్నటువంటి వైట్ పేపర్ మీద మాత్రమే రఫ్ వర్క్ చేసుకోవాలి. 16వ ఇన్స్ట్రక్షన్: పరీక్షా కేంద్రాలు CCTV నిఘాలు మరియు జామర్లతో అమర్చబడి ఉన్నందున ఏ అభ్యర్థి కూడా ఎటువంటి అన్యాయమైన మార్గాలను అవలంబించకూడదు లేదా ఎటువంటి అన్యాయమైన పరీక్షా పద్ధతులకు పాల్పడకూడదు. 17. పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు OMR షీట్ ఒరిజినల్ మరియు ఆఫీస్ కాపీ 2 ఇన్విజిలేటర్కి అందజేయాలి మరియు పరీక్ష బుక్లెట్ను మాత్రమే తమతో తీసుకువెళ్ళాలి. స్టూడెంట్ సమర్పించిన OMR షీట్లోని స్టూడెంట్ యొక్క సంతకం ఇన్విజిలేటర్ సంతకం ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో ఉండేలా చూసుకోవడం కూడా అభ్యర్థి బాధ్యత. ప్రతి స్టూడెంట్ తన OMRపై ఇన్విజిలేటర్ సంతకం చేశాడా లేదా, తను సంతకం చేశాడా లేదా దాన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి సరిచూసుకోవాలి. 18వ ఇన్స్ట్రక్షన్: పరీక్ష ప్రారంభమైన మొదటి గంట మరియు పరీక్ష చివరి అరగంట వరకు బయో బ్రేక్లు అనుమతించబడవు. అంటే వాష్రూమ్కి వెళ్ళటానికి కానీ,
వాటర్ తీసుకోవటానికి బయటికి వెళ్ళటానికి కానీ, పరీక్ష ప్రారంభమైన మొదటి గంట వరకు అంటే 1 అవర్ వరకు మరియు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎటువంటి పెర్మిషన్స్ ఇవ్వరు. ఈ మధ్యలోనే ఇస్తారు. 19 బయోమెట్రిక్ హాజరు మరియు ప్రవేశ సమయంలో చేసే తనిఖీ మాత్రమే కాకుండా అభ్యర్థులు టాయిలెట్లకి విరామానికి వెళ్ళి వచ్చాక కూడా మళ్ళీ తనిఖీ చేస్తారు. బయోమెట్రిక్ హాజరు మళ్ళీ తీసుకుంటారు. కాబట్టి మధ్యలో బయటికి వెళ్లకుండా ఉండటమే మంచిది. 20 అభ్యర్థులు అన్ఫెయిర్ మీన్స్ వేషధారణ మొదలైన వాటికి పాల్పడకూడదని సూచించబడింది. అన్ఫెయిర్ మీన్స్ ఉపయోగిస్తున్నట్లు తేలిన అభ్యర్థులు ఎన్టీఏ నిర్వహించే అన్ని పరీక్షల్లో హాజరు కాకుండా నిషేధించటంతో సహా కఠినమైన చర్యలకు బాధ్యత వహిస్తారు. 21 అభ్యర్థికి ముఖ్యమైన సలహాలు. పరీక్షల సమయంలో మరియు తర్వాత అన్ని కేంద్రాల్లో అభ్యర్థులు అన్యాయమైన మార్గాలు లేక మోసం చేసే ప్రవర్తన యొక్క సంభావ్య వినియోగాన్ని మ్యాప్ చేయడానికి ఎన్టీఏ AI ఆధారిత రియల్ టైం విశ్లేషణాత్మక సాధనాలను సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఆధారాలతో మాల్ ప్రాక్టీస్ నిర్ధారించబడడానికి AI సాంకేతికను ఉపయోగించి CCTV రికార్డింగ్లు విశ్లేషించబడతాయి. కృత్రిమ మేధస్సు ఆధారిత సాధనం ద్వారా ఎన్టీఏ మోసగాళ్లను పట్టుకుంటుంది. పరీక్ష తర్వాత కూడా AI ఆధారిత సాధనాల ద్వారా అనుమానాస్పద అభ్యర్థులను గుర్తిస్తారు. పరీక్ష ప్రక్రియ మొత్తం యొక్క సమగ్రతను నిర్ధారించడానికి కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థల ద్వారా పరీక్షా కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తారు. 22 అభ్యర్థులు ఎన్టీఏ వెబ్సైట్లో వచ్చే నవీనీకరణలు అంటే లేటెస్ట్ న్యూస్ క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. తాజా నవీనీకరణలు మరియు సమాచారం కోసం వారి రిజిస్టర్ ఈమెయిల్ చిరునామా బాక్స్ను, మొబైల్ నంబర్లో SMS-ను తనిఖీ చేస్తూ ఉండాలి. 23వ ఇన్స్ట్రక్షన్. ఏదైనా స్పష్టత సహాయం కోసం స్టూడెంట్స్ NEET@nta.ac.in వద్ద కానీ ఎన్టీఏకి మెయిల్ చేయవచ్చు లేదా హెల్ప్ లైన్ నంబర్ 01140759000కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇవి స్టూడెంట్స్ ఇన్స్ట్రక్షన్స్. వీటన్నిటిని మీరు అర్థం చేసుకోండి. మరొకసారి ఈ వీడియోని వినండి. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకుంటేనే మనం పరీక్షని సక్రమంగా రాయగలం. ఈ వీడియోని సేవ్ చేసి ఉంచుకోండి. ఎన్నిసార్లు అయినా మీరు చూడవచ్చు. ఏదైనా మర్చిపోయినట్లయితే వన్స్ ప్లే చేసి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి దీన్ని సేవ్ చేసి ఉంచుకోండి.